వెలుగొండ గురుకుల పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రులు శ్రీ డోలబాల వీరాంజనేయ స్వామి గారు, మార్కాపురం శాసనసభ్యులు శ్రీ కందుల నారాయణ రెడ్డి గారు, ఎర్రగొండపాలెం టీడీపీ ఇన్ఛార్జ్ శ్రీ గూడూరి ఎరక్షన్ బాబు గారు. ఈ రోజు రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రులు శ్రీ డోలబాల వీరాంజనేయ స్వామి గారు, మార్కాపురం శాసనసభ్యులు శ్రీ కందుల నారాయణ రెడ్డి గారు, ఎర్రగొండపాలెం టీడీపీ ఇన్ఛార్జ్ శ్రీ గూడూరి ఎరక్షన్ బాబు గారు కొనకనమేట్ల మండలంలోని గార్లదిన్నె గ్రామ పరిధిలో ఉన్న గురుకుల పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. అనంతరం విద్యార్థులతో ముచ్చటిస్తూ త్వరలోనే ఈ గురుకుల పాఠశాలను 4 కోట్లతో అభివృద్ధి పనులు చేపడుతున్నామని తెలియజేశారు. ఈ సందర్భంగా మంత్రివర్యులు మరియు స్థానిక శాసనసభ్యులు విద్యార్థులను, ఉపాధ్యాయులను అడిగి పాఠశాల పురోగతిపై చర్చించారు. ఈ సందర్భంగా విద్యార్థులు వేసిన డాన్సులు మరియు పాటలు అందరినీ అలరించాయి. ఎందుకు వాడు ఇప్పుడు ఏం చేస్తున్నాడు? నిరీక్షణ బాబు ఈ వెలుగోడు గురుకుల పాఠశాలని వెలుగొండ గురుకుల పాఠశాలని ఆకస్మికంగా చేయడం జరిగింది. విద్యార్థులు కూడా ఆటపాటల్లో కానీ చదువుల్లో కానీ చక్కగా ఉన్నారు. కాకుండా ఇక్కడ స్కూల్ చాలా పాత స్కూలు, ఇది చాలా ప్రసిద్ధిగా ఉంది కూడా. ప్రకాశం జిల్లాలో వెలుగొండ స్కూల్ ఉంది. ప్రతి ఒక్కరికి గురుకుల పాఠశాల గుర్తు స్కూల్. ఈ డార్మెటరీస్ ఉంటుంది, దాన్ని మేము డిస్మాండిల్ చేయడం జరిగింది. త్వరలోనే ఇక్కడ కొత్తగా ఒక 4 కోట్ల రూపాయలతో అదనపు డార్మెటరీస్ కూడా చేయబోతున్నాం. కాకుంటే టీచింగ్ స్టాఫ్ కూడా మేము ఇచ్చిన సూచన ఏంటంటే ఇక్కడ నుంచి బయటకు వెళ్ళేటువంటి పిల్లవాళ్ళు 10th కావచ్చు, ఇంటర్మీడియట్ కావచ్చు, ప్రయోజకులుగా ఉండాలి. భవిష్యత్తులో మంచి ఇంజనీరింగ్, మెడికల్ మంచి స్థితిగా వాటిలో సెటిల్ అవ్వాల్సినటువంటి అవకాశం ఉంది. ఆ విధంగా చేయాల్సిన వరకు నేను విద్యార్థులు కూడా డార్మెటరీస్ గురించి చెప్పారంటే అవన్నీ కూడా రెక్టిఫై చేస్తారు.